డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అర్థ త్రికోణ వెల్త్ ట్రయాంగిల్ అని వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక అద్భుతమైన సాధన. జనరల్గా ఆస్ట్రాలజీలో మనకి సెకండ్ హౌస్, సిక్స్త్ హౌస్, 10th హౌస్ని వెల్త్ ట్రయాంగిల్ అంటాము. అద్భుతమైన అనంత విశ్వ సంపదని మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ అట్రాక్ట్ చేసేస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాధన యాజ్ పర్ ఆస్ట్రాలజీ. దీనికి మేనిఫెస్టేషన్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మరి ఏంటి అర్ధ త్రికోణ సాధన? మరి ఏంటి సెకండ్ హౌస్, సిక్స్త్ హౌస్, 10th హౌస్? మరి దీనికి మేనిఫెస్టేషన్కి సంబంధం ఏంటి? కాస్మిక్ ఎనర్జీని, మనీ ఎనర్జీని మనం కూర్చున్న చోటకి ఎలా ఆకర్షించవచ్చు అన్న మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఆస్ట్రాలజీలో సెకండ్ హౌస్, సిక్స్త్ హౌస్, 10th హౌస్ అని చెప్తా ఉంటారు కదా, దీనికి మేనిఫెస్టేషన్ కి ఏమైనా సంబంధం ఉందా అంటే? దెర్ ఈజ్ ఎ కనెక్షన్. ఆస్ట్రాలజీ యొక్క ఇంపాక్ట్ 100% జన్మ పొందిన మానవుడి పైన 100% దాని యొక్క ప్రభావితం ఉంటుంది. సెకండ్ హౌస్కి, సిక్స్త్ హౌస్కి, 10th హౌస్కి ఒక స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. దానికి మేనిఫెస్టేషన్కి, దానికి వెల్త్ అట్రాక్షన్కి ఒక కనెక్షన్ ఉంది. విల్ డీకోడ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, అర్ధ త్రికోణ సాధన. త్రికోణ విచ్ మీన్స్ ట్రయాంగిల్, 3 కోణాలు. As per Vedic astrology, there are few houses, 3 houses. Second house, 6th house, 10th house. సెకండ్ హౌస్ దేనికి సంకేతం అంటే మన సంపాదన, తాతల తండ్రుల యొక్క ఆస్తులు, యాసెట్స్, ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ రిఫర్ చేస్తుంది. 6th హౌస్ ఏంటి రిఫర్ చేస్తుంది అంటే అబ్స్టెకల్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడము, కర్మ ఫలితాల నుంచి ఓవర్కమ్ అవ్వడము, డెట్స్ నుండి ఓవర్కమ్ అవ్వడము, ఛాలెంజెస్, ఇబ్బందుల నుండి ఓవర్కమ్ అవ్వడం, ఇదంతా కూడా 6th హౌస్ ఇన్ జనరల్గా రిఫర్ చేస్తుంది. 10th హౌస్ ఆపర్చునిటీస్, అబుండెన్స్, వెల్త్, క్రియేషన్, సమృద్ధి అన్నీ కూడా 10th హౌస్ రిఫర్ చేస్తుంది. ఇది ఒక సాధన. ఒక మంత్ర ఇస్తా, ఒక టైం ఇస్తా, చేయగలిగితే అమేజింగ్ రిజల్ట్. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ రోజు చేస్తే బెటర్? ఎయిదర్ థర్స్డే లక్షవారం ఆర్ ఫ్రైడే శుక్రవారం. థర్స్డే గురువారం అంటాం. గురుగ్రహానికి సంబంధించింది, జూపిటర్, 1000 ఏనుగుల బలం. శుక్రవారం శుక్రుడు, లవ్, ఫేమ్, రికగ్నిషన్, లగ్జరీ, చార్మ్నెస్ అన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు. కాబట్టి ఎయిదర్ గురువారం గురుగ్రహానికి సంబంధించిన రోజు కావచ్చు, ఆర్ శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన రోజు ఇది చేయొచ్చు, లేదా కంటిన్యూస్గా కూడా చేయొచ్చు. బట్ స్టార్ట్ చేసిన ఇనీషియేషన్ డే ఎయిదర్ థర్స్డే ఆర్ ఫ్రైడే అయితే బెటర్. పాయింట్ నెంబర్ 2, ఏ టైమింగ్స్లో చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఏ సాధన అయినా ద బెస్ట్ టైమ్ ఈజ్ ద డివైన్ కాలింగ్ టైమ్ ఈజ్ ద సోల్ కాలింగ్ టైమ్ ఈజ్ ద స్పిరిచువల్ టైమ్ ఈజ్ ద బ్రాహ్మీ ముహూర్తం. 4 to 6 ఇన్ బిట్వీన్, 3:30 to 6 ఇన్ బిట్వీన్. ఈ టైంలో నేను చెప్పిన విధంగా ఒక మంత్ర ఇస్తా. ఈ వెల్త్ ట్రయాంగిల్, ఈ సెకండ్ హౌస్, 6th హౌస్, 10th హౌస్, సంపాదన, కర్మల నుండి బయటికి రావడం, ఆపర్చునిటీస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, ఈ వెల్త్ ట్రయాంగిల్, ఈ త్రికోణానికి సంబంధించి, ఈ అర్థ త్రికోణానికి సంబంధించి ఒక బీజ మంత్ర ఇస్తా. నేను చెప్పిన విధంగా విజువలైజ్ చేసుకొని 27 times ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తే, మీరు నడిస్తే ఆ నడిచిన తోవలో బంగారం నడిచేస్తుంది, డబ్బు నడిచేస్తుంది, సంపద నడిచేస్తుంది. వెల్త్ కాస్మిక్ ఎనర్జీ మీ సహస్ర నాడి నుండి మీ శరీరంలోకి ఎంటర్ అయిపోద్ది ఫ్రమ్ ద యూనివర్స్. ఇది పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేస్తే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, లక్షవారం, శుక్రవారం, అమేజింగ్ రిజల్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రాహ్మీ ముహూర్తం.
నేను మంత్ర ఇస్తాను, ఎలా విజువలైజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ మఠం వేసుకొని కూర్చోవాలి. మఠం వేయడానికి పాసిబిలిటీ లేదు, పద్మాసనంలో కూర్చుంటే చాలా మంచిది. పద్మాసనం పాసిబిలిటీ లేదంటే జనరల్గా మఠం వేసుకోవాలి. అది పాసిబిలిటీ లేదు అంటే స్పైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. మన మూలాధార చక్రం నుండి క్రౌన్ చక్ర, సహస్ర చక్ర వరకు స్పైన్, మన యొక్క స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. అప్పుడే కుండలిని యోగం జరుగుతుంది, డిఎన్ఏ యాక్టివేషన్ జరుగుతుంది, ఒక డివైన్ కోడ్లోకి ఎంటర్ అవుతాము మనం. సో స్ట్రైట్గా బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. చిన్ ముద్ర, జ్ఞాన ముద్ర అంటాం, లేదా పృథ్వీ ముద్ర అంటాం. ఏదో ఒక ముద్రలో ప్రశాంతంగా కూర్చోవాలి. మనం ఎప్పుడైనా మఠం వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటాము? ట్రయాంగిల్ షేప్, హెడ్ ఇలా ట్రయాంగిల్. ఓకే, ఇది మన బేస్. విజువలైజ్ చేసుకోండి. మన చుట్టూ ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ సెంటర్లో మనం ఉన్నాము, ట్రయాంగిల్ బేస్లో మనం కూర్చున్నాము, మన చుట్టూ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ గోల్డ్ కలర్లో ఉంది అని విజువలైజ్ చేసుకోవాలి. ఎలా విజువలైజ్ చేయాలి? గోల్డ్ కలర్లో, గోల్డ్ కలర్ ట్రయాంగిల్ మధ్యలో మనం కూర్చున్నామని విజువలైజ్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఈ అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్ముడి దగ్గర నుండి, ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిశక్తి, పరాశక్తి, లోకమాత, జగన్మాత దగ్గర నుండి పంచభూతాలు, నవగ్రహాలు, ముక్కోటి దేవతలు, కులదైవం, గృహదైవం, గురువులు, వీళ్ళందరి యొక్క శక్తి గోల్డ్ కలర్. ఓకే, గోల్డ్ కలర్ రేస్ అంటే బంగారపు రంగులో ఉన్న కిరణాల రూపంలో సృష్టి నుండి రైట్ అవే మీ క్రౌన్ చక్ర, మీ సహస్ర నాడిలోకి ఎంటర్ అవుతుంది. అండ్ మీ చుట్టూ ఒక గోల్డ్ కలర్ ట్రయాంగిల్ ఉంది అని మీరు భావించాలి. ఐస్ క్లోజ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు విజువలైజ్. మిమ్మల్ని మీరు చూసుకోవాలా ట్రయాంగిల్లో. మీ చుట్టూ గోల్డ్ కలర్ ట్రయాంగిల్ ఇలా రొటేట్ అవుతుంది, మీ చుట్టూ గోల్డ్ కలర్ ట్రయాంగిల్ ఉందని మీరు విజువలైజ్ చేసుకోవాలి. అండ్ పైనుండి గోల్డ్ కలర్ రేస్ మీ యొక్క సహస్ర చక్రం, క్రౌన్ చక్రలోకి ఏకదం వాటర్ ఫ్లో, విండ్ ఫ్లో అవుతుంది. అండ్ అది ఆ గోల్డ్ ఫ్లో మీ బాడీలో బాటమ్ నుంచి ఫిల్ అవుతుంది. మొత్తం మీ బాడీ అంతా కూడా గోల్డ్ కలర్ రేస్తో ఫిల్ అవుతుంది పై వరకు అని చెప్పి మీరు విజువలైజ్ చేసుకోవాలి. మరియు పైనుండి ధనవర్షం, కనక వర్షం కురుస్తుందని విజువలైజ్ చేసుకోవాలి. బంగారాన్ని చూడాలి, డబ్బులు చూడాలి, వెండిని చూడాలి, డైమండ్స్ని చూడాలి. మిమ్మల్ని మీరు ఈ త్రికోణం ట్రయాంగిల్లో చూసుకోవాలి. మీ చుట్టూ గోల్డ్ కలర్ ట్రయాంగిల్ ఉందని భావించాలి. బంగారపు రంగు కిరణాలు మీ సహస్ర చక్ర నుండి మొత్తం ఫిల్ అవుతుంది అని చెప్పి మీరు గ్రహించాలి. ఇన్ ద టైమ్ ఆఫ్ 4 to 6 AM. ఎప్పుడు? శుక్రవారం లేదా లక్షవారం. ఇది రోజు చేస్తే ఒక కంటిన్యూస్గా ఒక 21 days చేయండి, డబ్బులు చూస్తారు. యూ విల్ సీ ద మనీ. ఎందుకంటే ఏం యాక్టివేట్ అవుతుందో తెలుసా? 2nd house, 6th house, 10th house యాక్టివేట్ అయిపోతుంది. నేను మంత్ర ఇస్తా, నోట్ చేసుకోండి. 2nd హౌస్ని ధనభావ అంటాం, అది యాక్టివేట్ అవుతుంది. విచ్ మీన్స్ ఏం యాక్టివేట్ అవుతుంది? ధనభావ యాక్టివేట్ అయితే మనీ ఫ్లో, అబుండెన్స్, వెల్త్, డబ్బులు వస్తాయి. 6th హౌస్ శత్రుభావ అంటాం, అంటే మనం అబ్స్టికల్స్ని ఓవర్కమ్ అవుతాం. ఓకే, డెట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్, ఈ పోలీస్ స్టేషన్ డిస్ప్యూట్స్, మన ల్యాండ్ డిస్ప్యూట్స్, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోతాం. అంటే కర్మభావ, అంటే చెడు కర్మల నుండి నువ్వు బయటకు రావాలి అంటే 6th హౌస్ యాక్టివేట్ అవ్వాలి. నెక్స్ట్ 6th హౌస్ శత్రుభావ. ఆ శత్రుభావ యాక్టివేట్ అయితే నెగిటివ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అవుతావు. 10th హౌస్ కర్మభావ. కర్మ అంటే ఏంటి? మన యాక్షన్, పని. అంటే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అయిపోతాయి. ఆపర్చునిటీస్ కొరకు మనం ఎదురు చూడక్కర్లేదు, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకునే శక్తి మనలో ఏర్పడుతుంది. సో ఈ యొక్క ట్రయాంగిల్ మీరు విజువలైజ్ చేసుకుంటే 2nd హౌస్, 6th హౌస్, 10th హౌస్ యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి మనీ ఫ్లో అవుతుంది. మంత్ర ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్లీం అర్ధ త్రికోణాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం అర్ధ త్రికోణాయ నమః. ఓం హ్రీం శ్రీం క్లీం అర్ధ త్రికోణాయ నమః అన్న మంత్రాన్ని మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకుంటూ, గోల్డ్ విండ్ ఫాల్ అవుతుందని మీరు ఇమాజిన్ విజువలైజ్ చేసుకుంటూ, లక్షవారం కానీ శుక్రవారం కానీ మార్నింగ్ 4 to 6 ఇన్ బిట్వీన్ మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయగలిగితే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ ఎఫర్ట్లెస్ అయిపోద్ది. అందరిలాగా 100 టెక్నిక్లు ఫాలో అవ్వక్కర్లే. అహం బ్రహ్మాస్మి, వాట్ యూ విల్ టచ్ బంగారంగా మారిపోతుంది. పట్టిందల్లా
బంగారం అవుతుంది. ఇంటిలోకి అష్టధనలక్ష్ములు నవ్వుకుంటూ వస్తారు. మీరు ఎక్కడ నడిస్తే అక్కడ డబ్బు నడుస్తుంది, మీరు ఎక్కడ నడిస్తే అక్కడ పవర్ నడుస్తుంది, అక్కడ ఆధిపత్యం నడుస్తుంది, అక్కడ రాజభోగ్యం నడుస్తుంది, రాజగుణం నడుస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే ఆస్ట్రాలజీ ప్రకారం 3 పవర్ఫుల్ హౌసెస్ ఏకదమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి, శ్రీనివాస అరవిందలోచన అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో కలవబోతాం. సో వంశీ గారు ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, భగవంతుడి ఆశీర్వాదం. డిఫరెంట్ జానర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు మనం కండక్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయము కూడా. ఇది డిఫరెంట్ నాలెడ్జ్. 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. 7 అనే నెంబరు సప్త సముద్రాలకి సంబంధించింది, 7 వరల్డ్స్కి సంబంధించింది, సప్త ఋషులకి సంబంధించింది, కేతువుకు సంబంధించింది. 7 అనే నెంబర్ వెరీ పవర్ఫుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, వెరీ పవర్ఫుల్. ఈ 7 రోజుల్లో దైవశక్తితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, మన ఇంటి పెద్దలతో కులదైవంతో ఎలా మమేకం అవ్వాలి, మనం ఎవరినైతే గురువు అని సెలెక్ట్ చేసుకున్నామో ఆ గురువు యొక్క శక్తితో ఎలా మమేకం అవ్వాలి, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అంతరాత్మతో ఎలా మమేకం అయ్యి మోక్షాన్ని ఎలా పొందాలి, తద్వారా మేనిఫెస్టేషన్ శక్తిని ఎలా పొందాలని మేజర్ సీక్రెట్స్. ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ ఎత్తి కామన్ సెన్స్ ఉండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలన్న ఆకలితో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రోగ్రామ్కి అర్హుడే. మంత్రాస్, తంత్రాసు, యంత్రాసు, కాస్మిక్ సైన్స్, మేనిఫెస్టేషన్ లాస్ ఆఫ్ కర్మ, లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్సల్ లాస్ మొత్తం, కర్మ లాస్ మొత్తం, మదర్ నేచర్కి రిలేట్ అయిన లాస్ మొత్తం, అండ్ పంచభూతాలకి మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని సీక్రెట్ టెక్నిక్స్ చెప్తా. ఓకే, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతున్నాము, వాస్తుని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతున్నాము, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేయబోతా ఉన్నాము. అండ్ ఈ 7 గేట్స్కి సంబంధించి 7 ద్వారాలు ఉన్నాయి. ఈ 7 ద్వారాలు మనం ఓపెన్ చేయగలిగితే ఆ 7 ద్వారాల తర్వాత అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నీ ఉన్నాయి. బట్ ఈ 7 ద్వారాలు ఓపెన్ అయితే అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే నినాదానికి ఒక సార్థకత దొరుకుతుంది. అండ్ ఏదో యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము, కాంటాక్ట్ చేస్తున్నాము, ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతామంటే జరగదు. 110% జరగదు. ఎందుకంటే అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ తరతరాలు కూడా వెల్త్ అన్న లెగసీలో బ్రతుకుతారు. సంపూర్ణ భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటేనే ఆ ప్రోగ్రామ్కి ఒక చోటు దొరుకుతుంది. యాజ్ ఆఫ్ నౌ మాకు ఎంక్వైరీస్ వచ్చి ఉన్నాయి యాజ్ పర్ మై పిఆర్ టీమ్ నుండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతున్నారు. వై? బికాస్ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ముందు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఎందుకంటే ఇది ఏ మూవీలో, ఏ బుక్స్లో కానీ, సిరీస్లో కానీ ఎక్కడా లిఖించబడి లేదు. మళ్ళీ భవిష్యత్తులో చెప్తే అది ఈ శరీరమే అయి ఉండాలి, ఈ ఆత్మే అయి ఉండాలి, లేదా మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న అహం బ్రహ్మాస్మి డిసైపుల్ అయి ఉండాలి. మరి ఎప్పుడు అంటే ఆగస్టు 21వ తారీఖు లక్షవారం నుండి ఆగస్టు 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా మార్నింగ్ జూమ్ కాల్లో మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు స్పెషల్గా మెడిటేషన్స్ కూడా ఇవ్వబోతున్నాను. ఒక బంచ్ ఆఫ్ ఎఫర్మేషన్స్, స్విచ్ వర్డ్స్ కూడా బోనస్ గిఫ్ట్గా, వాళ్ళ రాశికి తగ్గట్టు, గ్రహాలకు తగ్గట్టు కొన్ని సీక్రెట్ మంత్రాలను కూడా బోనస్ గిఫ్ట్గా మనం ఇవ్వబోతున్నాం దిస్ టైం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టుగా ఆగస్ట్ 21 నుంచి 27 వరకు వరుసగా 7 రోజులు జూమ్ క్లాసెస్ చెప్పారు కదా. 7 గేట్స్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి జూమ్ క్లాసెస్కి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.